పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. పునీత యాకోబు గారా, మా కోసం ప్రార్థించండి. ఓ గ్రేట్ సెయింట్ సెయింట్ జేమ్స్, ప్రే ఫార్ us. తల్లి శ్రీ సభ మనందరినీ ప్రేరేపిస్తూ, పోరాడి రక్తం చింది మనం కూడా గెలవగలము, టర్నింగ్ పాయింట్ నిశ్చయం అని గొప్ప గొప్ప పునీతుల ద్వారా, వేద సాక్షుల ద్వారా నిరూపించుకుంటూ వచ్చింది. అలాంటి గొప్ప పునీతుడు పునీత జేమ్స్ యాకోబు గారు లేకపోతే యాగప్ప పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. We have to shed our blood to stand for some truth of God, to become a saintly person. That's the proof that saintly people teach us, church teaches us. We have Saint James who is interceding for us. Come, let's adore the Lord. అందరూ పునీత యాకోబు గారు మధ్యస్థ ప్రార్థనతో దివ్య మందసమును మన మధ్యలో స్థాపిస్తూ కరుణ జపమాలకై భక్తితో ప్రార్థించుకుందాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. రక్తం చింది పోరాడిన పునీత యాకోబు గారు మధ్యస్థ ప్రార్థన ఎంత బలమైనదో నమ్మండి, ప్రార్థించండి. భక్తితో కరుణ జపమాలను ప్రారంభించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి అర్పిస్తున్నటువంటి బిడ్డల యొక్క ఉద్దేశములన్నిటినీ యేసు యొక్క కారుణ్య హృదయానికి అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. నిన్నటి రోజు మనకు తెలిసినటువంటి 3 బిడ్డలు తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడారు. వారందరి కోసం ఈ దినమున ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ అద్భుతంగా వాళ్ళని దేవుడు నడిపించాలని ప్రభుని ప్రార్థిస్తాం. నా 3వ కూతురు యొక్క కొడుకు అనగా మనవడు జోహన్ తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఎప్పుడు 24/7 అని చెప్తుంటాడు. అందువలన మన 24/7 గ్రూప్తో పాటు ఆయన పుట్టినరోజు అని చెప్తూ ఉంటాడు. కావున ప్రత్యేకంగా ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనతో పాటు సేవలో ఉన్నటువంటి సిమియోన్, ఇంతకుముందు జ్యోతి తన యొక్క భర్త యొక్క జన్మదినోత్సవం నిన్నటి రోజు కొనియాడాడు. ఆయన కూడా ఈ రోజు నుండి దేవుడు ప్రత్యేక దీవెనలు దయచేయాలని హ్యాపీ బర్త్డే టు హిమ్. అలాగే మనతో పాటు సేవ చేసినటువంటి వందన తన యొక్క అక్క కొడుకు ఆరన్ తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడాడు. ఈ 3 బిడ్డలకు ప్రత్యేకంగా ఈరోజు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ஜோஹன் நேற்றைய தினம் உன்னுடைய பிறந்த நாள், எப்பொழுதும் 24/7 என்று சொல்லுவாய். நேற்றைய தினம் உன்னை தேவனுடைய நாமத்தினால் ஆசீர்வதிக்கும்படி சொன்னோம். அதேபோல இன்றைய தினம் இந்த கருணை ஜெப மாலையிலே தேவனை ஆசீர்வதிக்கும்படி சிறப்பாக நாங்கள் ஜெபிக்கிறோம். ஜோஹன், உனக்கு பிறந்த நாள் வாழ்த்துக்கள். ఆండవర్ ఉన్ని ఆశీర్వదింపారాக. అలాగే ఈరోజు తమిళనాడులో తూతుకురి నుంచి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి బ్రదర్ జేమ్స్ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. అనేక విషయాల్లో మాకు సహకరిస్తున్న కుమారుడు, దేవుడు ఏరాళంగా ఆయన దీవించమని ప్రార్థిస్తాం. தமிழ்நாட்டிலே நமக்கு ஒருங்கிட பணி செய்யக்கூடிய பிரதர் ஜேம்ஸ் அவருடைய பிறந்தநாள் இன்றைய தினம். அந்த பிறந்தநாள் வாழ்த்துக்களை தெரிவிக்கிறோம். ஆண்டவர் ஏராளமாக அவரை ஆசீர்வதிக்கும்படி ஜெபிப்போம். అలాగే
కొలసనకోట తారక రామారావు గారు సర్వికల్ ఆపరేషన్ సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగినందుకు ఆ సర్వేశ్వరునికి వందనములు. అలాగే ఫాదర్ సిరిల్ గారు చేసిన ప్రార్థన వలన వారికి ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారికి, వారి బృందానికి కృతజ్ఞతగా తారక రామారావు గారు మరియు విజయరాణి గారు కుటుంబ సభ్యులు అర్పిస్తూ ఉన్నారు. అలాగే కుటుంబంలో శాంతి, సమాధానం, పిల్లలకు మంచి ఆరోగ్యం మరియు జాబ్ ఫర్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ ఫర్ గుడ్ లైఫ్ పార్ట్నర్ కోసం సమర్పించేవారు వారి గ్రాండ్ మదర్ కుమారి. సలిబిన్లా జయపాల్ రెడ్డి పావని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జయపాల్ రెడ్డికి గుండెకు సంబంధించిన యాంజియోగ్రామ్ టెస్ట్ నార్మల్గా వచ్చినందుకు దేవుని కృతజ్ఞతగా ఈరోజు సాక్ష్యం ఇస్తున్నారు. టెస్ట్ నార్మల్గా వస్తే కరుణ జపమాలో సాక్ష్యం చెప్తామని కన్నీటితో ప్రార్థన చేశాము. దేవుడు చేసిన అద్భుతం బట్టి కృతజ్ఞతలు. మేము చేసే హాస్టల్ బిజినెస్ను కూడా దేవుడు దండిగా దీవించమని అనుకున్న తలంపులు నెరవేరినట్లుగా మా అమ్మమ్మ నక్షత్రమ్మకు పక్షవాతం నుండి స్వస్థత కలుగ చేయాలని, మా ఇద్దరు అమ్మాయిలు రిత్విక, సాత్విక దేవుడు బంగారు భవిష్యత్తును దయచేసి వారిని దీవించాలని ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. అలాగే రాజారెడ్డి జయంతి కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేళ్ల కృతజ్ఞతగా మరియు గడిచిన కాలమంతయు యేసు త్రిహృదయం కృపలో కాచి కాపాడినందుకు స్తోత్రముగాను, మరియు సుష్మిత పుట్టినరోజు సందర్భంగా ఆ బిడ్డను ఆశీర్వించి వివాహం జరిగి సుఖ సంతోషాలతో జీవించలాగున దేవుని దీవెనల ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఈ బిడ్డపై ఉండాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. సుష్మిత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మక్కేనా అభిలాష్ అప్లై చేసిన వీసా అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలని మరియు ప్రభు సంతాన వరమును ప్రసాదించాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఇట్టా శ్రీ వర్షిని పుట్టినరోజు సందర్భంగా ఆమెకి మంచి ఆరోగ్యం కోసం, ఆమె జీవితంలో సెటిల్ అవ్వాలని, దేవుని దయ ఆమెపై ఉండాలని కోరుకుంటున్న వారు ఆమె తల్లి ఇట్టా శివకుమారి. అలాగే నా కూతురును 2 సార్లు యూత్ రెట్రీట్కి మీ దగ్గరికి పంపించాలని అంటున్నారు. నేను 2021 నుంచి 3 గంటల ప్రార్థన చూస్తున్నాను. నా బిడ్డకు వచ్చిన సమస్యలు నాకు తెలియకుండానే దేవుడు ముందుండి తీర్చారు. నాకు ఈ విషయం తెలిసిన తర్వాత దేవునికి చాలా వందనాలు చెప్పాను. ఫాదర్, ఇప్పుడు నా కూతురు బీటెక్ కంప్లీట్ చేసింది. తర్వాత ఏమి చేయాలో తెలియదు. దేవుడే ఏ మార్గంను తెరుస్తారో అని ఎదురు చూస్తున్నాం. నా కూతురు ఫోన్ ఎక్కువగా చూస్తుంది, నా మాట పట్టించుకోవటం లేదు. ఫాదర్, మీరు నా బిడ్డ కోసం ప్రేయర్ చేస్తే తన జీవితం దేవుడు సరిచేస్తారని విశ్వసిస్తున్నాను. మీ ప్రార్థన వల్ల అద్భుతం జరగాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఇట్టా శ్రీ వర్షిని, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ప్రతిరోజు ఈ యొక్క కారుణ్య జపమాలలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశంను కూడా ప్రభువుకు అర్పిస్తూ అందరికీ మేలులు జరిగి, అందరికీ టర్నింగ్ పాయింట్ జరిగి సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దీవించమని ఈరోజు కరుణ జపమాలలో భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లికి గుర్తించే రోజు శనివారం. రేపటి దినం అమ్మ మరియ తల్లి తండ్రి తల్లి పండుగను కొనియాడుతున్నాం. యేసు ప్రభు తాత అమ్మమ్మ పండుగను, వీరి మధ్యస్థ ప్రార్థన కూడా రేపటి దినం జరగబోతుంది. రేపు ప్రాముఖ్యమైన రోజు. మనం కూడా మన పితరులను జ్ఞాపకం చేసుకుంటూ అమ్మమ్మ నానమ్మ తాత వారందరినీ అర్పించే ప్రార్థన ఈ రోజు నుండే ప్రారంభిస్తాం. మధ్యస్థ ప్రార్థన కోరుతూ, దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు ప్రభుని వెంబడించినటువంటి ఇద్దరు అన్నదమ్ములు, వారిద్దరు కూడా సరస్సు తీరంలోని పడవలో తమ వృద్ధ తండ్రితో పాటుతూ వలలను సరిచేసుకుంటున్న సమయం. ఆ సమయంలో యేసుప్రభు వారిని చూచి పలికిన వెంటనే వారు అన్నిటిని వదిలిపెట్టి యేసుప్రభుని వెంబడించినటువంటి శిష్యులలో ఒకరు యాకోబు గారు, జేమ్స్ అంటారు, యాగపాగోడిని కూడా పిలుస్తుంటారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-22లో ఈ వచనమును మనం చదువుతున్నాం. వారిద్దరూ కూడా యేసుప్రభు కోసం అన్నిటిని వదిలిపెట్టి వెంబడించిన బిడ్డలు. వీరిని బోనేజెస్ అని కూడా పిలుస్తుంటారు, ఉరిమిడివారు అని కూడా పిలుస్తుండేవారు. దీస్ టూ వేర్ లైక్ ఎ థండర్ బోల్ట్. దే యూస్ టు గెట్ యాంగ్రీ వెన్ పీపుల్ వేర్ నాట్ కోఆపరేటింగ్ విత్ జీసస్. బట్ దెన్ ఇద్దరు కూడా సాఫ్ట్గా మారిపోయి, సౌమ్యంగా మారిపోయి పునీతులు అయ్యారు. ఎవరైనా దేవుడు మార్చగలుగుతాడు తన ప్రేమతో. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనంలో, కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షేమము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అటు చేయగలదా? మరణం వచ్చినా నిలబడ్డాడు. ఆ విషయాన్ని తర్వాత మీతో పంచుకుంటాను. రోమన్స్ 8:35 says nothing can separate us from God, from his love, Jesus' love, including death. It could not separate James from the love of God. మొదటి గుర్తులో అందుకే అంత గొప్ప దేవుడు తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చేశాడు. కావున ఆయనతో పాటు ఇతరమైన వస్తువులన్నిటినీ మనకు ఉచితముగా ఇచ్చి వేయడా అని రోమీయులకు రాసిన 8:31-32లో చదువుతున్నాం. ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ హిస్ ఓన్లీ సన్ ఫర్ us, విల్ హీ నాట్ గివ్ అలాంగ్ విత్ హిమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫ్రీలీ? రోమన్స్ 8:31-32 ఉచితంగా ఇస్తాడంట. మీ టర్నింగ్ పాయింట్ కోసం ఈ పాటను తప్పక ఇస్తావు ప్రభా అని చెప్పి వాగ్దానపూర్వకంగా దేవునికి ఒక ప్రేమ పాట పాడదాం. లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్ in this love song for the love of Christ. ఎవరు వేరు చేయగలరు నాదా?
నీదు ప్రేమ నుండి దేవా. ఎవరు వేరు చేయగలరు నాథా, నీదు ప్రేమ నుండి దేవా. మన పక్షమై దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు? కుమారుని ఇచ్చిన దేవుడు సమస్తముని ఇస్తామని వాగ్దానము పాడబోతున్నా. నా పక్షమై నీ ఉండగా నాకెదురు ఉండదెవరు? నా పక్షమై నీ ఉండగా నాకెదురు ఉండెదెవరు? కుమారుని ఇచ్చావయ్యా, సమస్తమును ఇచ్చెదవయ్యా. కుమారుని ఇచ్చావయ్యా, సమస్తమును ఇచ్చెదవయ్యా. ఎవరు వేరు చేయగలరు నాథా, నీదు ప్రేమ నుండి దేవా. పునీత యాకోబు గారా, మా కొరకు ప్రార్థించండి. గ్రేట్ సెయింట్స్ అండ్ జేమ్స్, Pray for us. భక్తితో మన ఉద్దేశముల కోసం అన్ని సమస్తముని ఇస్తాడంట. నమ్మండి, ప్రభు మాట ఇది. భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన పునీత యాకోబు గారు మరణించినప్పుడు ఎలాంటి మాట చెప్పాడో దాన్ని లేఖగా తర్వాత ఇప్పుడు మనం చదువుతున్నాం. దానికి పేరు పునీత యాకోబు గారు రాసిన లేఖ. వాట్ ఎవర్ హీ డిక్లేర్డ్ యాజ్ ఎ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ స్పైట్ ఆఫ్ పర్సిక్యూషన్, ఇట్ బికేమ్ ఎ లెటర్ టు జేమ్స్, లెటర్ ఆఫ్ జేమ్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. మనం శ్రమలలో ఉన్నప్పుడు మనం లేఖను హిస్టరీ క్రియేట్ చేయగలుగుతాం. దానికి పేరు టర్నింగ్ పాయింట్ అంటారు. దిస్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్. వెన్ హీ వెంట్ త్రూ, హీ మేడ్ ఇట్ అ బ్యూటిఫుల్ లెటర్ ఫర్ us టు రీడ్ టుడే. ఇట్ బికేమ్ ఎ బ్యూటిఫుల్ లెటర్ ఆఫ్ జేమ్స్. అది ఒక లేఖగా మారుతుంది. మీరు కూడా హిస్టరీ క్రియేట్ చేయాలి, లేకపోతే ఇన్ని ప్రోగ్రామ్ చేసి అంతా వేస్ట్. ఈరోజు 1933 రోజులు అవుతుంది. టుడే వి రీచ్ 1933 days, 1933 days. ఇక చూడండి, ఇప్పుడు మనము మన జీవితంలో నేను దేవుని కుమారుడు అని నేను చెప్పుకున్నప్పుడు నా మీద నేరం మోపేవాడు ఎవడు అని పౌలు గారు అడుగుతున్నాడు. రోమేలకు రాసిన లేఖ 8:33 నుంచి 34. ఇన్ఫ్యాక్ట్ నేరం మోపేవాళ్ళు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు మనము దేవుని ప్రేమిస్తే.
You should have a technique how to make even your enemies as your friends. That's the love of God. Romans 8:33 to 34. Nothing can separate you from the love of Christ. Not only you will make your enemies as your friends. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఇక్కడ చూడండి, చరిత్రలో ఇలా రాయబడి ఉన్నది. ఎప్పుడైతే ఒక వ్యక్తి అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాడో అని చంపటానికి జేమ్స్ గారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికిన వ్యక్తి కూడా జేమ్స్ గారు, యాకోబు గారు ఆ టైంలో పలికిన మాటల తర్వాత మీకు చెప్తాను ఏంటని, విన్నప్పుడు మనసు మార్చుకొని మరణానికి కూడా వెనుకాడక జేమ్స్ గారి విశ్వాసం ద్వారా తాను కూడా క్రీస్తునకు గట్టిగా నమ్ముతానని తెగించి పలికాడంట. వెంటనే ఆయనను కూడా అగ్రిప రాజు శిరచ్ఛేదనం చేసి చంపేశాడు. శత్రువు కూడా ఒక వేద సాక్షిగా మారిపోయాడు. అలాంటి ప్రేమ మనలో ఉంటే ఎంత బాగుంటుందో అని ఛాలెంజ్ ఇది. యు సీ హౌ హీ రిసీవ్డ్ లవ్ అండ్ వెన్ హీ డిక్లేర్డ్ ద వర్డ్స్ ఆఫ్ లవ్, ఈవెన్ ద మ్యాన్ హూ కేమ్ టు సే ఫాల్స్ విట్నెస్, హీ బికేమ్ గాడ్స్ ఓన్ ఫాలోవర్. హీ వాస్ విల్లింగ్ టు డై ఫర్ జీసస్. భక్తితో పాడుదాం. నీవెన్నుకున్న కుమారుడును నేరము మోపు వాడెవ్వడు. నీవెన్నుకున్న కుమారుడును నేరము మోపు వాడెవ్వడు. నీతిగా తీర్చినావు, శిక్ష తీర్పు నాకు లేదు. నీతిగా తీర్చినావు, శిక్ష తీర్పు నాకు లేదు. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా. పునీత యాకోబు గారా, మేము కూడా అలాంటి ప్రేమతో నింపబడుటకై మా కోసం ప్రార్థించని చెప్పి భక్తితో రెండవ గుర్తులో మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక వ్యక్తి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా జరుగుతుందని చదవాలంటే చాలా మంది గురించి మనం ధ్యానిస్తున్నాం. యాకోబు గారు, జేమ్స్ గారు యెరూషలేమునకు పీఠాధిపతిగా వేద ప్రచారం చేస్తూ సేవలు అందించేవాళ్ళంట. ఎక్కడి నుంచి ఎక్కడ టర్నింగ్ పాయింట్. చేపలు పట్టే వ్యక్తి వాళ్ళను సరి చేసుకున్నాడు. దేవుడు ఆయన సరిచేసి ఇప్పుడు పీఠాధిపతిగా చేశాడు. అక్కడ పరిశుద్ధ పౌలు గారు తమ వేద ప్రచారం పరిచర్యలో
భాగంగా యెరూషలేమునకు చేరుకున్నప్పుడు అక్కడ పీఠాధిపతిగా అపోస్తులైన జేమ్స్ గారు పరిశుద్ధ పౌలు గారిని ఆహ్వానించి వారితో పాటు సేవ చేశాడని అపోస్తుల కాండం 21వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. చూడండి, టర్నింగ్ పాయింట్ అంటే అట్లా ఉండాలి. ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి మనం ఎదగాలి. అది ప్రేమతో నింపబడినప్పుడు మనలను దేవుడు ఆ స్థాయికి లేపుతాడు. వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ లవ్, we will have naturally a turning point. You see, from a fisherman just getting ready with the net, following Jesus, becoming a saintly person, becoming a bishop, helping St. Paul who would become a great person later. That's a stage. It's called turning point, like that. మన ద్వారా 10 మందికి మనము సేవ చేసే విధంగా మారటానికి, ఉన్నవి అయినా రాబోవి అయినా జీవ మరణం వేరు చేయునా ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నిటిలో నీకు జయమని పలుకుతున్న మాటే రోమేలుకు రాసిన 8:37-38 వచనం. యు సీ వాట్ అ టర్నింగ్ పాయింట్, ఫిల్డ్ విత్ లవ్. హీ ఈస్ ఏబుల్ టు ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ హీ కుడ్ హెల్ప్ ఈవెన్ వుడ్ బి సెయింట్ సెయింట్ పాల్ who would become a great saint later. He is able to help him, fisherman to turning point to become a bishop and saint. What about me and you? దేవుడు ఆయుస్సును పొడిగించి 1933 రోజులు పాడుటకు మిమ్మల్ని నడిపించడానికి, నన్ను నడిపించుకోవటానికి ఒక అవకాశం పునీత యాకోబు గారి ప్రార్థన ద్వారా మనం కోరుకుంటూ ప్రార్థనతో పాడుదాం. ఉన్నవి అయినా రాబోయేవైనా జీవ మరణం వేరు చేయునా, రాబోయేదైనా జీవ మరణం వేరు చేయునా, ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నిటిలో జయం పొందేదా, ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నిటిలో జయం పొందుదా. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా. పునీత యాకోబు గారి యొక్క ప్రత్యేక ప్రార్థన ద్వారా మనము కూడా ఒక టర్నింగ్ పాయింట్, నెక్స్ట్ లెవెల్కి చేరేటట్టు ఈ ప్రార్థనలో భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
పునీతులు కార్చిన రక్తం, యేసు ప్రభు చిందిన రక్తం, జూలై నెలలో యేసు రక్తానికి అంకితం చేయబడిన నెలలో మనము సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. రక్త కోటలో మరుగుపరుచుకునే ప్రార్థన, సమర్పణ ప్రార్థన. సెయింట్స్ బ్లడ్ మింగ్లింగ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, it becomes a tower like protection for us, a wall of protection. This month is dedicated to the blood of Christ. Let's all pray for protection. మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి మరి అది వేరే వేరే రూపం ధరిస్తుందని ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు. దేవుడు కాపాడమని భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, DMI 24/7 గ్రూపును, వారి కుటుంబాలను ప్రవచన పూర్వకంగా నీవు వసగబోతున్న 5వ రెట్రీట్ సెంటర్, ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. ఓ ప్రభువా, అన్ని రకమైన మహమ్మారి నుండి ఇన్ని రోజులు కాపాడిన నీవు ఈ దినములలో కూడా ప్రపంచాన్ని వణికిస్తున్న మా రాష్ట్రంలో వణికిస్తున్న మహమ్మారి నుండి కాపాడండి. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఇది వారి జీవితంలో సంతోషముగాను, మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారు సెయింట్ ఫాస్టినా, పునీత యాకోబు గారు సెయింట్ జేమ్స్. యాకోబు గారు ఈ విధంగా గెలిచి తన జీవితంలో అగ్రిపా రాజు, హేరోదు అగ్రిపా రాజు ఆయనను మరణశిక్ష విధించి శిరస్సు ఖండింప చేసినప్పుడు ఆయన పలికినటువంటి మాటలు చాలా గొప్పది. ఒకటి, నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును, యాకోబు 2:18. రెండవది, యేసు దేవుని కుమారుడు, వారే ఏకైక రక్షకుడని పలికి ఆయన పలికిన రెండవ మాట, శోధనకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఎలాగైనా పరీక్ష అందుట ఉత్తీర్ణతడగుట్టచే అతనికి జీవకిరీటం ప్రసాదింపబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమునొచ్చిన బహుమానము. యాకోబు 1:12. అవర్ ఫెయిత్ హ్యాస్ బి ప్రూవ్డ్ ఇన్ డీడ్. That's what he wrote in James 2:18. And James 1:12, when he was punished and he was martyred, he could say like this, those who go through persecution, test of life, yet endure, they receive what he says, crown of eternal life. మనం కూడా అనేకమైనటువంటి పరీక్షలు ఇవన్నిటికీ సిద్ధపడాలి. పరీక్షలకు సిద్ధపడినప్పుడే, అయినా దేవుని ప్రేమించినప్పుడే మనం కూడా పునీతులు కాగలమని ఒక ప్రూఫే పునీత యాకోబు గారు. ఇప్పుడు మనం పాడబోతున్నాం రోమీయులకు రాసిన 8:35, బాధ కానీ, హింస కానీ, మరణము కానీ, ప్రమాదము కానీ మరి ఏమియూ ప్రభు నుండి మనల్ని వేరు చేయలేవు. యు సీ హౌ హీ స్టుడ్. దట్స్ వాట్ Romans 8:35 says.
నో ట్రబుల్, నో పర్సిక్యూషన్, నాట్ ఈవెన్ డెత్, నాట్ ఈవెన్ డేంజర్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. భక్తితో దేవుని ప్రేమకు పాట పాడడం మాత్రమే కాదు, క్రియల రూపంలో దాన్ని నిరూపించే గొప్ప పునీతుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేశాడు. ప్రార్థనతో పాడుదాం. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా వేరు చేయునా, శ్రమైనా, బాధైనా, హింసైనా, వేరు చేయునా, పగైనా, నిందలైనా, దేశమైనా వేరు చేయునా, పగైనా, నిందలైనా, ద్వేషమైనా, వేరు చేయునా. ఎవరు వేరు చేయగలరు నాదా నీరు ప్రేమ నుండి దేవా. ఇలా కూడా ఒక మనిషి జీవించగలడా అని దాన్ని తలంచి మనము విస్మయం పొందడం మాత్రం కాదు, నేనెందుకు అలా జీవించకూడదు, ఆ ప్రేమతో నింపబడకూడదు అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయనే మనకు సహాయం చేయమని భక్తితో ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. మనము అనేక విన్నపాలు మన మీద ప్రజలు ఆధారపడి ఉన్నారు. మనం కూడా దైవ ప్రేమతో నింపబడి ఒక్క వ్యక్తి ఎన్ని గొప్ప కార్యములు చేసి లేఖ రాశాడు, హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒక టర్నింగ్ పాయింట్ ఆయన ద్వారా చర్చ్కి వచ్చింది. మనందరి ఒక్కొక్క శరీరం అలా వాడబడితే ఎంత బాగుంటుందో అని ఒక ఛాలెంజే ఆయన జీవితం. ఎస్, వన్ పర్సన్ ఫిల్డ్ విత్ లవ్ కుడ్ మేక్ సచ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్ ఫర్ అస్ టుడే. వై నాట్ మీ అండ్ యూ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్ టుడే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన స్పెయిన్ దేశంలో ఎక్కువగా వేద ప్రచారం చేసినట్టు చరిత్ర చెబుతున్నది. అలాగే స్పెయిన్ చిలీ దేశ పాలక పునీతుడాగా ఆయన కొనియాడబడుతున్నట్టు. ఇప్పుడు చెప్పబోయే విషయంను బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈయన యుద్ధము అలజడి సమయంలో వీరి సహాయం కోసం ప్రార్థించడం శ్రీసభకు అనైవాతిగా చెప్తూ ఉన్నారు.
అంటే when there is war like a situation and also disturbed turbulent situation, he is prayed as an intercessor. ఇప్పుడు అదే సిచ్యువేషన్ మనకు ఉంది. కరోనా పోయింది కదా ఫాదర్, కరోనా సమయంలో కరుణ కొరకుని ఎందుకు ఆ టాపిక్ మళ్ళీ పెట్టారు అని ప్రజలు నన్ను అడిగినప్పుడు థ్యాంక్ గాడ్ నేను మార్చలేదు. ఎందుకంటే నాకే తెలియదు, ఎన్నో రోగాలు వచ్చింది పోయింది, కానీ ఈ మాట మాత్రం ఎందుకో మార్చడానికి దేవుడు అనుమతించలేదు. అందుకే కావచ్చు దేవుడు 1933 రోజులుగా ఇది నా ప్రోగ్రాం కాదు అని ఇప్పుడు మీకు తెలుసు. కరోనా పోలేదు ఇంకా. అలాంటి సిచ్యువేషన్స్, మహమ్మారి వేరియంట్స్ వేరే వేరేగా వస్తుందని వింటున్నాం. ఎన్నో పేర్లతో మహమ్మారి ఇంకా తాండవము చేస్తుంది. అందుకే కావచ్చు 1933 రోజులు ఈ మాట చెప్పినప్పుడు, ఈ నంబర్ చెప్పినప్పుడు మీకు ఏం గుర్తుకొస్తుందో అర్థం కాలేదు. కోవిడ్-19 1933 అంటే యేసు ప్రభు 33 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఇలాంటి పరిస్థితిని మార్చడానికి రక్తం చెందాడు. అది నాకు గుర్తుకొచ్చింది. ఇలాంటి చెప్పినప్పుడు దయచేసి కట్ చేసి ప్రజలకు పంపించి లింక్ అంతా ప్రజలకు పంపండి. ఎందుకంటే దేవుడు నాకు తెలియకుండా కొన్ని మాటలు అలా ప్రవచన రూపంలో చెప్తున్నాడు. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఐ డు నాట్ నో వాట్ ఐ స్పీక్. లేటర్ వెన్ యూ కట్ ద క్లిప్ అండ్ షో మీ ఓన్లీ ఐ నో. చాలాసార్లు నేను ఏం చెప్పానో ప్రజలు చెప్తుండే, మీరు చెప్పారు, నేను చెప్పాను, ఆ ఫాదర్ చెప్పారు, ఈ ఫాదర్, మీరే చెప్పారు ఫాదర్. ప్రూఫ్ ఏంటంటే కట్ చేసి అలా చూపిస్తూ ఉన్నారు. సో 1933 వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఫర్ మీ? 19 ఈజ్ COVID-19 and 33 is the year that Jesus completed to remove to all these situations that we face in our lives. అంతేకాదు 33 నంబర్కి ఇంకొక సంబంధం. ఇర్మియా 33:3 నన్ను పిలువండి నేను మీకు జవాబిస్తాను. జెరమయా 33:3 కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. అందుకే కావచ్చు ఈ టాపిక్ మీద దేవుడు ఈ ప్రోగ్రాం నీవే నడిపించాలి అని చెప్పేసి దేవుడు ఒక్కరోజు కూడా నేను ఫెయిల్ కాకుండా, మీకు తెలుసు నేను చాలాసార్లు మీతో చెప్పాను, ఆసుపత్రికి వెళ్ళాను, సలైన్ ఎక్కింది, కొన్ని చిన్న చిన్న ఆపరేషన్ జరిగింది, అయినా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా దేవుడు నడిపించాడంటే ఈ ప్రోగ్రాం దేవుడు నిర్ణయం. ఇది నేను నడిపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. దిస్ ఈస్ ద ప్రూఫ్. మోర్ దాన్ దిస్ ఐ కెనాట్ ప్రూవ్ టు యూ. వన్ థింగ్ ఈస్ గాడ్ హ్యాస్ నాట్ చేంజ్ ద టాపిక్, దట్ పర్టికులర్ థీమ్ కరోనా సమయంలో కరుణ కొరకు. సెకండ్ థింగ్ ఈస్ I have never failed, not even a single day, 933 days. So it is not my program. So God has appointed me to do this. ఇది నా అపాయింట్మెంట్, ఇది నియమనం. అది మీరే చూస్తున్నారు, నేనైతే చేయలేను. So many things have happened in my life, in between so many death in my family, my own situation, my operation, my health issues, so many things like that. నాకు కూడా కొన్ని చిన్న చిన్న రోగాలు ఉన్నాయి. అయినా దేవుడు ఈత కొట్టుకొని, అందుకే మొన్న చెప్పాను, ఈత కొట్టడం వచ్చి కానీ ఈత కొట్టడం అన్నాను. అలా కొట్టుకుంటూ ఇంత దూరం వచ్చాం. 1933 days. మీరు కూడా నేను పొందుకున్నటువంటి చిన్న అనుభూతిని మీకు ఎందుకు పంచుకుంటున్నానంటే, ఇలా కూడా మనం చేయగలుగుతామా అని మీలో కొంతమందికైనా ప్రేరేపణ కలగటానికి. ఒక్కసారి మనం ప్రేమతో నింపబడితే మనం మనల్ని మర్చిపోతాం. అలాగే మీరు దేవుని కోసం, ప్రజల కోసం నిలబడగలుగుతారు. మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉన్నది. మీరు చాలా ఇంపార్టెంట్ మీ కుటుంబానికి. మీరు కొద్దిగా శ్రమ తీసుకుంటే, ప్రేమిస్తే, మన్నిస్తే, కలిసిమెలిసి నిలబడితే విడాకులు ఉండదు. మీ కుటుంబం అంతా ఎదుగుతుంది. మీ పిల్లలు ఒకరోజు సాక్ష్యం చెప్తారు. అలాంటి సాక్షులుగా మారాలని దయచేసి ఇలాంటి గొప్ప ఎగ్జాంపుల్ తీసుకొని మనం ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థించండి. పరిస్థితులు బాగలేదు, మనం కలిసి నిలబడాలి ఈ టైంలో. అందువలన దేవా అందరినీ, కుటుంబాన్ని ఈ డిఎంఐ గ్రూపులో చేర్చుము తండ్రి. ఎంతమంది ఇంకా చేరలేదో ప్రభా, ఇదేదో ఒక గ్రూపు కాదు ప్రభా. 24/7 అటాక్లో ఉన్నాం మేము ప్రభా. 24/7 there is an attack. So many kinds of attack. People are attacked. Accidents are taking place. Servants are under attack.
గొప్ప గొప్ప సేవకులకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఎన్నెన్నో జరుగుతున్నాయి. మహమ్మారి తాండవం ఆడుతుంది. ఈ పరిస్థితిలో ఎంత జాగ్రత్తగా కలిసి మెలిసి అందరూ కలిసి ప్రార్థన చేసి, కుటుంబంగా ప్రార్థన చేసి, డిఎంఐ గ్రూప్ అంతా కలిసి ప్రభా ఒకరినొకరు ప్రేమిస్తూ మన్నిస్తూ ఆ ప్రేమతో నింపబడి వేద సాక్షి వలె ప్రభా మేము కూడా సాక్షిగా నిలబడటకు ఒక టర్నింగ్ పాయింట్ ఈ గ్రూప్ ద్వారా ప్రజలకు టర్నింగ్ పాయింట్, ఆ గ్రూప్కి టర్నింగ్ పాయింట్, కుటుంబాలకు టర్నింగ్ పాయింట్, పరిచయకు టర్నింగ్ పాయింట్ జరిగేటట్టు ప్రభా 19:33 ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశావు. నీవే కనికరించి ప్రతి బిడ్డతో మాట్లాడు. నీవు చెప్తేనే ప్రజలు అలా మలచబడతారు ప్రభా. యూ స్పీక్, లెట్ దట్ బి టర్నింగ్ పాయింట్ ఇన్ ఈచ్ వన్స్ లైఫ్. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, హెల్త్ విషయంలో ఒక టర్నింగ్ పాయింట్ కోసం ప్రజలు ఏడుస్తున్నారు ప్రభా, మా మీద ఆధారపడుతున్నారు. రోజు ఎంతమంది సమర్పిస్తున్నారు. ఒక ప్రోగ్రాం కొత్తగా స్టార్ట్ చేస్తే ఎంతమంది ముందుకు వచ్చి సమర్పిస్తూ ఉన్నారు. మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ నీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. దంపతుల కోసం, పిల్లలు లేనటువంటి వాళ్ళ కోసం అర్పించినప్పుడు ఎంతమంది ప్రభా అర్పించారు. అలాగే ప్రభా జాబ్ లేనటువంటి వాళ్ళ కోసం అర్పించినప్పుడు ఎంతమంది మా మీద ఆధారపడి ఫాదర్ గారు బృందం ప్రార్థన చేస్తారు. వాళ్ళ కోసం ప్రార్థన చేసి కన్నీళ్లు తుడుస్తారని ఎంతో విశ్వాసం మా మీద ప్రభా. ఆ విశ్వాసమునకు మేము పాత్రలుగా, నేను మరి ముఖ్యంగా ఆ బిడ్డల కన్నీళ్లు తుడవటానికి యాకోబు వలె నన్ను కూడా వాడుకోమని, అలాగే నా బృందంలో ఉన్న ప్రతి బిడ్డ అలా మలచబడి ప్రజల కోసం ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చే ప్రోగ్రామ్గా దీన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఐసీ వార్డులో ప్రభా, సర్జరీలో ఉన్నవాళ్ళు, వెంటిలేషన్లో ఉన్నవాళ్ళు, కోమాలో ఉన్నవారు, మాకు ఒక టర్నింగ్ పాయింట్ జరగదా? ఫాదర్ గారికి చెప్పండి, మా కోసం ప్రార్థించండి, మా కుటుంబ సభ్యులు ఇట్లా ఉన్నారు అని వేదన దుఃఖముతో ఎంతమంది ఫోన్ కాల్స్, ఎంతమంది సమర్పణ. దేవా అక్కడికి వెళ్ళం ప్రభా, హాస్పిటల్కి వెళ్ళం ప్రభా. యాకోబు గారా మీరు కూడా వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీ రక్తం, యేసు రక్తం ఆ ప్రజల లోపలికి వెళ్ళి వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటట్టు వారికి ఒక టర్నింగ్ పాయింట్ జరిగినట్టు ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్లో, రిజల్ట్లో టర్నింగ్ పాయింట్ జరగాలని ప్రార్థిస్తున్నాం. జాబ్లో టర్నింగ్ పాయింట్ జరగాలని ప్రార్థిస్తున్నాం. వీసా, పిఆర్ విషయంలో అక్కడ లీడర్స్కి టర్నింగ్ పాయింట్, వాళ్ళ ద్వారా ప్రజలకు టర్నింగ్ పాయింట్ జరిగి అందరూ సాక్షించి అందరూ సంతోషంగా జీవించే దినముల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఫైనాన్స్లో, ఆర్థికంగా ఒక టర్నింగ్ పాయింట్ జరిగినట్టు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. యూత్ కోసం ప్రార్థన చేస్తున్నాం. పాపం వారందరూ కూడా మమ్మల్ని ఎవరు నడిపించేవారు లేరు, మేము పడిపోయాం, మా మీద కంప్లైంట్ చేసేవాళ్ళు ఉన్నారు, మా గురించి నేరం మోపే వాళ్ళు ఉన్నారు. కానీ నేరం మోపకుండా యేసయ్యలాగా మా కోసం ప్రార్థించే వాళ్ళు ఎవరు అని అడుగుతున్న బిడ్డల కోసం ఇప్పుడు వాళ్ళ మీద చేయి ఉంచుతున్నందులకై నీకు స్తోత్రం. తాగుతున్న వారు ప్రభా, వాళ్ళు కూడా మంచి వాళ్ళే. పుట్టిన వాళ్ళు ఎవరు తాగబోతులుగా పుట్టలేదు ప్రభా, ఏదో జరిగింది వాళ్ళ కోసం. ఇంతకు ముందు ప్రభా ఆంతరిక స్వస్థతని చెప్పి నేను నడిపించినప్పుడు ముత్తంగిలు అందరూ ఏడ్చుకుంటూ రాత్రి పూట ప్రార్థించేవారు. ఆ ఛాన్స్ ఇప్పుడు నాకు లేదు. కావున ఇప్పుడు ఈ ప్రార్థనను ఆంతరిక స్వస్థతగా మార్చి వారు ఎందుకు తాగుతున్నారో, ఎందుకు అలా చేస్తున్నారో వాళ్ళు లోపలికి వెళ్ళి వద్దు అని చెప్పి ప్రేమతో నింపి ఆ బిడ్డలు ప్రేమించి దాని నుంచి బయటపడే మార్గమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కోర్టు కేసులు ప్రభా అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభా, వారి తరఫున నీవే యుద్ధం చేయమని. డబ్బు కట్టలేం, అటువైపు ఆ లాయర్ అట్లా వాదిస్తున్నాడు, అబద్ధ ప్రవక్తలుగా అబద్ధం చెబుతున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. లేదు లేదు, నీవు గెలిపిస్తావు ప్రభా. డైవర్స్లో ఉన్నటువంటి బిడ్డలు వారి ప్రేమ లేనందువలననే, వాళ్ళ ప్రేమ లోపలికి వెళ్ళలేదు కావుననే, ప్రేమ నుంచి సైతాను వాళ్ళు వేరుపరిచారు కావుననే వాళ్ళు అట్లా మారిపోయారు. వాళ్ళు కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాగా మారి ప్రభా వాళ్ళ పిల్లలను ఆలోచిస్తూ ఒక్కొక్కరిని అసహించుకునే దినం నుంచి ప్రేమిస్తూ మన్నిస్తూ తిరిగి వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా ఫాదర్ మీరు ఆ రోజు చేసిన ప్రార్థన ఫలించిందని చెప్పేటట్టు యాకోబు గారా వాళ్ళ కోసం ప్రార్థించండి. అలాగే అక్రమ సంబంధాల్లో ఉన్నవారు యాకోబు గారా నీ రక్తం చిందే వరకు పోరాడినట్టు వాళ్ళందరూ కూడా మనసు మార్చుకొని పాప జీవితాన్ని వదిలిపెట్టు ఒక టర్నింగ్ పాయింట్ కోసం ప్రార్థిస్తున్నాం. బిజినెస్లో టర్నింగ్ పాయింట్ కోసం యాకోబు గారా ప్రార్థించండి. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, నిరుత్సాహం, నిరుగా కృంగిపోతున్న స్థితి నుండి వాళ్ళని లేపము ఓ ప్రార్థన చేసే యాకోబు గారా. అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులు, అన్ని రకమైన వ్యాధులు ఏ అవయవంలో
వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు. మేము అనుభవించిన చిన్న చిన్న శ్రమలు, ఈ 1933 రోజులు మేము రోగముతో ఉన్నప్పుడు కూడా ఇలా నడిపించినప్పుడు అందరికీ స్వస్థతనిచ్చావో, అలాగే ప్రతి బిడ్డను తాకి వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితి నుండి బయటికి వచ్చేటట్టు దీవించమని ప్రార్థిస్తాం. మొన్న చేసిన క్యాన్సర్ వ్యాధుల కోసం చేసే ప్రార్థన ద్వారా జాబులో గురించి ఎట్లా సాక్ష్యాలు వింటున్నామో, క్యాన్సర్ గురించి ఈ ప్రాబ్లమ్స్ వ్యాధుల నుండి సాక్ష్యం వినబడే రోజుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంటి విషయమే పోరాడుతున్నారు, ఒక టర్నింగ్ పాయింట్ జరిగించం. పిల్లల విషయంలో, భవిష్యత్తు విషయంలో ఒక టర్నింగ్ పాయింట్ జరుగును. దంపతులకు సంతాన విషయంలో టర్నింగ్ పాయింట్ జరుగును. ఎంతో మంది బిడ్డలు ప్రభా సమయానికి పెళ్ళిళ్ళు కావట్లేదు, వయసు మించిపోతున్నాయి. ఈ వయసు మించిపోతే పిల్లలు కనడంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాం. నేను చూశాను, వింటున్నాను. ఆ బిడ్డలకు అలా జరగకూడదు. త్వరగా పెళ్ళిళ్ళ విషయంలో వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సైతాను బాగా ఆడుకుంటున్నాడు ప్రభా. బ్లాక్ మ్యాజిక్, సైటానిక్ అటాక్, తాయెత్తులు, అన్ని దుష్ట శక్తుల నుండి ప్రజలను విడిపిస్తూ ఉన్నందులకే నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ట్యూమర్, లమ్స్, బయాప్సీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మెడికల్ రిపోర్ట్లు ప్రభా మార్పులు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. సోరియాసిస్కు బదులుగా యేసు రక్తం, యాకోబు గారి రక్తం ఆ శరీరంలో ప్రవహించి వారికి విడుదల కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఆత్మహత్యకు గురి కాకుండా వాళ్ళు ప్రేమతో నింపబడి జీవిస్తూ చాలా మందిని జీవింపచేసే వ్యక్తులుగా వారిని మలచ్చమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి బిడ్డలు తిరిగి వాళ్ళ ఇంటికి టర్నింగ్ పాయింట్ జరిగేటట్టు ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. నా భర్తను దేవుడు తీసుకున్నాడు, నా భార్యను దేవుడు తీసుకున్నాడు అని ఏడుస్తున్న బిడ్డలు, వాళ్ళ బాధలు ఎవ్వరు కొన్నిసార్లు చాలాసార్లు వాళ్ళని మర్చిపోతున్నాం. వాళ్ళందరికీ ఓదార్పు కలిగినట్టు దీవించమని, ఇక మహమ్మారి నుంచి ప్రజలందరినీ తప్పించి రక్షించమని, అన్ని ఆసుపత్రులు పెరుగుతున్న లోకంలో నీ చికిత్స ప్రతి బిడ్డను ఇప్పుడు తాకమని యేసు పరిశుద్ధ నామములో అడిగి స్వీకరించి సాక్ష్యం చెప్పే దినమును దర్శనములు చూసి ప్రవచిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిందినటువంటి రక్తం నా కోసమే ప్రభా, పొందినటువంటి దెబ్బలన్నీ నా కోసమే ప్రభా అని లూకా 22:19-20, యెషయా గ్రంథం 53:4-5, Luke 22:19 and 20, Isaiah 53:5. Lord, the blood is for me, you are broken for me, you shed your blood for me, you received the wounds for me, heal me Lord. That's a prayer we make, final prayer. భక్తితో ప్రార్థించి, యాకోబు గారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. మనం వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు మన మధ్యలో ఉంటారు. మీ ఆత్మీయ కళ్ళు తెరవబడి వాళ్ళు మన మధ్యలో చేసే ప్రార్థన ఫలిస్తూ మీ టర్నింగ్ పాయింట్ కోసం సిద్ధపడండి. ఈ లింక్ను దయచేసి ప్రతి ఒక్కరికి పంపండి. ఇలాంటి మాటలు వినటానికి ఎంతోమంది వేచి ఉన్నారు. మీ డ్యూటీ అది, మీ బాధ్యత అది. ఎంత శ్రమ తెలుసా రోజు నిలబడడం, ప్రకృతి కార్యక్రమం వెళ్ళి రికార్డ్ చేయాలంటే మీకు తెలియదు. రోజు పోరాడి ఒక్క చిన్న 3 నిమిషాల కోసం పోరాడతాను. కెమెరామెన్ ముందే వెళ్ళి నిలబడతాడు. నేను చెప్తాను ఈ టైం కానీ వెళ్ళలేకపోతాను, ఎందుకంటే పాయింట్ రాదు. ఇంత శ్రమ మిమ్మల్ని ఎట్లయినా మీ కన్నీళ్ళు తుడిచి టర్నింగ్ పాయింట్ కోసం భక్తితో ప్రార్థించండి. ఇటు ప్రోగ్రాం, బయట ప్రోగ్రాం, ఆంధ్రాల ప్రోగ్రాం, గురువులకు ప్రోగ్రాం, ఇవన్నీ దేవుడు ఇచ్చిన కానుక. మీరు బాగుంటే మా జీవితం, గురుతో జీవితం ధన్యత. భక్తితో పాడి నన్ను దీవించండి, ఈ బృందాన్ని దీవించండి. మేము మీకోసం ప్రార్థించే వీరులుగా ప్రేమతో నింపబడి మీ కన్నీళ్ళంతా తుడిచే ఒక టర్నింగ్ పాయింట్గా ఈ బృందం మారాలని, అలాగే ఈ యూట్యూబ్లో అలాంటి కార్యములు జరగాలని భక్తితో ప్రార్థనతో ముగిస్తాం. చిందినట్టి రక్తమంతా నా కోసమే నమ్మెదను, చిందినట్టి రక్తమంతా నా కోసమే నమ్మెదను, పొందినట్టి దెబ్బల ద్వారా స్వస్థత నాకు నిశ్చయము, పొందినట్టి దెబ్బల ద్వారా స్వస్థత నాకు. తమిళం పాట ఇది, తమిళంలో కూడా పాడుదాం. யார் பிரிக்க முடியும் நாதா
உந்தன் அன்பிலிருந்து தேவா யார் பிரிக்க முடியும் நாதா, உந்தன் அன்பிலிருந்து దేవా ఎవరు వేరు చేయలేరు దేవా నీ కల్వారి ప్రేమ నుండి నాదా. కళ్ళు మూసుకొని నేను ఏదైనా మర్చిపోయి ఉంటే ఆ ఉద్దేశముల కోసం ప్రార్థించండి. మరి ముఖ్యంగా రేపటి దినం ప్రాముఖ్యమైన రోజు. మనము తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళందరినీ తలంచే గొప్ప రోజు. వాళ్ళ త్యాగం ఎంతో గొప్పదో. పొలంలో పనిచేసి చెమటోడ్చి ఇల్లు కూడా సరిగా లేక ఏదో కంచి తాగి అలా వెళ్ళి వాళ్ళు ఈరోజు ఎంత గొప్ప స్థాయిలో చాలామందిని ఉంచారో. నా తాత అయితే మా కోసం చాలా బాధపడ్డాడు, కష్టపడ్డాడు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండడం పరలోకం నుండి మా తాతను ప్రభు చూపించి నీ మనవుడు ఇదిగో గురువు అయ్యాడని, నీ ఇంకొక మనవరాలు సిస్టర్ అయిందని చూపించాలని. అలాగే మీ తాత అమ్మమ్మ కూడా మిమ్మల్ని చూసి ఆనందించే దినములు. పరలోకం నుండి దేవుడు మిమ్మల్ని చూసి ఎంత ప్రేమతో పెంచాడు. మా పిల్లలు, వారి పిల్లలు ప్రేమతో నింపబడి సాక్షిగా మారుతున్నారని వాళ్ళకి ఆనందం ఇవ్వడం మన బాధ్యత కదా. అందుకే రేపు సాయంత్రం 7 గంటలకల్లా వాళ్ళందరి కోసం మంచిగా ప్రార్థన చేద్దాం. వాళ్ళు బ్రతికి ఉంటే వాళ్ళు కూర్చోపెట్టండి. ఒకవేళ వారు వేరే ఊర్లో ఉంటే ఈ లింక్ పంపండి. లేకపోతే చనిపోయి ఉంటే నా లాంటి తాత, అమ్మమ్మ, నానమ్మ లేరు, వాళ్ళ కోసం ఒక్క ప్రార్థన అర్పించి వాళ్ళ ఆత్మలు విశ్రాంతి కోసం ప్రార్థించుతామా? భక్తితో ప్రార్థిస్తాం. ఎన్ని రోజులు ఇలా నేను నిలబడతానో మీరు బ్రతికి ఉంటారో తెలీదు. భయంకరమైన సంఘటనలు బయట జరుగుతున్నాయి. భక్తితో ప్రభుని ప్రార్థిస్తూ ఆశీర్వాదముల కొరకై భక్తితో దేవా కనికరించమయ్యా. టర్నింగ్ పాయింట్ అంటున్నావు. ఎప్పుడయ్యా టర్నింగ్ పాయింట్ అని అనేక మంది ఏడుస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాను. ప్రభువా కనికరించు, కనికరించు, కనికరించు. కృంగిపోతున్నారు, మా మీద ఆధారపడుతున్నారు. మేము వారికి కన్నీళ్లు తుడిచే ఒక బృందముగా మమ్మల్ని దీవించమని మా కోసం ప్రార్థించండి. మేము మీకోసం ప్రార్థిస్తాం. 2 కలిసినప్పుడు పరలోకం తెరవబడుతుంది. భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను మా ప్రార్థన మీద ఆధారపడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను మాకు ఒక టర్నింగ్ పాయింట్ ప్రవచనం ఎప్పుడని వేచి ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ప్రతి ఆదివారం నూతనంగా నడిపిస్తున్న ఆరాధనలో పాల్గొంటున్న ఆ ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఉదయం ప్రకృతి కార్యక్రమం నడిపించడానికి మేము పడుతున్న శ్రమలను ఆశీర్వించి ప్రజల కోసం ప్రార్థిస్తున్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు, మరి ముఖ్యంగా 1933 రోజులుగా మాతో పాటు నడుస్తున్న ఈ కరుణ జపాలలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట గ్రౌండ్లో జరగబోతున్న స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఆంధ్ర, తెలంగాణ, వేరే రాష్ట్రములు, దేశములలో ఈ ప్రోగ్రాం చూస్తూ ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను అప్పుడప్పుడు ఆంధ్ర, తెలంగాణ నుంచి వెళంగనికి వెళుతూ మార్గంలో మమ్మల్ని సందర్శించడానికి ఇక్కడ సేలంకు వస్తున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును
సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. వెంటనే ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపండి. ఈ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు ఏ ప్రేరేపణ ఇస్తాడో తెలీదు. అందరూ సబ్స్క్రైబ్ చేసినట్టు సహకరించండి. మీరు చేసే సహాయం ఎంతోమంది కన్నీళ్ళు తుడుస్తుంది. తిరిగి మీ కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడు. అది నిశ్చయం. భక్తితో దేవుని దీవెనలు పొందండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ యాకోబు గారిని ప్రేమతో నింపినట్టు మిమ్మల్ని ప్రేమతో నింపి మీరు సాక్ష్యం చెప్పే దినములను ఆయుస్సును పొడిగించి మేము దీవించునుగాక. ఆమేన్. May the same Lord who filled St. James with a full of love to die for him and the people, may the Lord do the same thing for you. Extend your life to see the miracle and turning point in the name of the Father, and the Son, and the Holy Spirit. ఆమేన్. ఎవరు వేరు చేయగలరు నాథా నీ కల్వారి ప్రేమ నుండి దేవా. పునీత యాకోబు గారు పండుగ స్తోత్రములు. I wish all of you very happy feast day of St. James. God bless you.